హాయ్ ఫ్రెండ్స్, టుడే సేమియా ఉప్మా అనమాట. చాలామంది సేమియా ఉప్మా చేయడం వల్ల అది బిగుతుగా అవుతుంది, పొడిపొల్లాడుతా రాదన్నమాట. మనం చేసే ప్రాసెస్ ఏంటంటే మనకి పొడిపొల్లాడుతూ వస్తుంది. దానికి కావాల్సినవి ఆల్రెడీ మనకి మా పోపులకు దానికి కావాల్సిన మెటీరియల్స్ అన్నమాట ఇవి. ఫస్ట్గా మనం సేమియా ఆల్రెడీ హాట్ వాటర్లో వేస్తాము. కొద్దిగా ఆయిల్ చుక్క వేసుకోవాలి దీంట్లో. మనకి ఒక సైడ్ ఏమో మనకి ఇది ప్రిపేర్ చేస్తున్నాను. ఈ ప్రిపేర్ వచ్చేసి మనకి ఇట్లాగా అవుతుంది. మనకి అయిన తర్వాత కొద్దిగా 90% కుకింగ్ చేసుకోవాలి సేమియాని. తర్వాత వచ్చేసి మనకి ఇవి కూడా ఉప్మాలాగా ఫ్రై చేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఇలా అవుతుంది అన్నమాట. తర్వాత మనకి 90% అయిన సేమియాని దీంట్లో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత చూస్తారు కదా ఇలాగ అవుతుంది అన్నమాట. మనకి ఇలా లో ఫ్లేమ్లోని కొద్దిగా 10 minutes కుక్ చేసుకున్న తర్వాత మనకి చూసారు కదా ఎట్లా పొడిపొల్లాడుతుందో, ఎట్లా వచ్చేదా చూసుకోవాలి. ఫైనల్గా మనకి సేమియా ఉప్మా రెడీ అయ్యింది. ఇది ప్లేట్లో వడ్డించుకున్న తర్వాత లైట్గా లెమన్ పెట్టుకొని తింటే ఉంటుంది. సూపర్ అన్నమాట. ఇది సేమియా టుడే స్పెషల్.